अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए देखते हैं आज की अहम खबर पर एक नज़र। ज़िले में ग्रुप 4 के इम्तहानात के बखूबी इनेकाद के लिए तमाम तर इंतज़ामात किए गए थे। तफसीलात के मुताबिक ज़िले में ग्रुप 4 के इम्तहानात का पुरअमन तौर पर इनेकाद और इख्तिताम अमल में आया। उम्मीदवारों को 15 मिनट के कवायद के साथ इम्तहानी मराकिज़ में क़ब्ल वक्त दाखिले की इजाज़त दी गई। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS के हुक्म के मुताबिक मराकिज़ में तमाम तर सहूलियात फराहम की गई। ग्रुप 4 के इम्तहानात के मौके पर मेदक ज़िले में 30 इम्तहानी मराकिज़ कायम किए गए। ज़िला कलेक्टर ने ज़िला SP मेदक श्रीमती पी रूहिनी प्रियदर्शिनी IPS और ज़िला एडिशनल कलेक्टरान श्रीमती प्रतिमा सिंह IAS मिस्टर G रमेश के हमरा इम्तहानी मराकिज़ पहुँचकर तफसील से जायज़ा लिया। इस मौके पर उन्होंने अहदेदारों को हुक्म देते हुए कहा कि वो ज़िले में अलाट किए गए 11,257 उम्मीदवारों को इम्तहानात लिखने के लिए तमाम तर मुनासिब इंतज़ामात करें। तमाम इम्तहानी मराकिज़ पर पुलिस का वसी बंदोबस्त किया गया। जुमला 11,257 उम्मीदवारों में से पहले सेशन में 9,707 उम्मीदवारों ने इम्तिहान लिखा, जबकि 1,550 उम्मीदवार गैर हाजिर रहे और दूसरे सेशन में 9,695 उम्मीदवारों ने इम्तिहान लिखा, जबकि 1,562 उम्मीदवार गैर हाजिर रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात को पेश खिदमत है। రోజు నడుస్తున్నటువంటి గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో బందోబస్తు భాగంగా మన జిల్లాలో 30 సెంటర్లు ఉన్నాయి. 30లో 11 సెంటర్లు ఉన్న మెదక్ పట్టణంలో 10, తర్వాత రూరల్ ఏరియా అంటే మమ్మద్పల్లిలో ఒకటి, టోటల్ 11 ఉన్నాయి. 11 సెంటర్లలో కూడా ప్రతి సెంటర్కు ఒక SI గారిని, తర్వాత ఒక రూట్కు అంటే 4 రూట్లు రూట్కు ఒక CA గారిని ఇన్ఛార్జి లెవెల్ ఆప్షన్ పెట్టాం. సెంటర్కు తక్కువ 6 నుండి 8 మందిని సిబ్బందిని పెట్టడం జరిగింది. అదేవిధంగా మా SP మేడం గారి ఆదేశానుసారం ప్రకారం ప్రతి దాంట్లో DFMDలు పెట్టిన ప్రతి సెంటర్ కూడా ఉమెన్స్ చెక్ చేసేందుకు ఉమెన్ చెకింగ్ ఎంక్లోజర్ కూడా పెట్టేసేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామినేషన్ ఫస్ట్ సెషన్కు పంపించడం జరిగింది. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు డైల్ 100 కానీ లేకుంటే మా టౌన్ CA కానీ నాకు కానీ DSP గారు కానీ ఏమైనా ఫోన్ చేసి కూడా చెప్తే వాళ్ళకు ఆ ఇబ్బందులలో మేము పాల్గొంచుకున్నామని తెలియజేస్తున్నాం. మొత్తానికైతే SP గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా మొత్తంలో కూడా 30 సెంటర్ల మీద మేము అన్నిట్లో కూడా ఆల్ ప్రికాషన్ తీసుకున్నాం. వాళ్ళకి ఎలాంటి కూడా ఎగ్జామినర్స్కు ఇబ్బంది కాకుండా, ఎగ్జామినర్స్కి వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు ప్రాపర్గా చెక్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్లకు అనుమతించడం జరిగింది. టైం అనేది పెట్టారు. ఆ టైం ప్రకారము ఒక్క నిమిషాలు లేట్ వచ్చినా ఎవరు కూడా అలో చేయలేదు. లేట్గా వచ్చిన వాళ్ళు వాలంటీర్ కూడా కొంతమంది పోయారు. టైం అయిపోయినాక వచ్చిన వాళ్ళు కూడా అలో చేయలేదు. ఎందుకంటే అక్కడ టైం అబ్జర్వర్ అని కూడా ఒక కలెక్టర్ గారు పెట్టారు కాబట్టి వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు అలో చేయండి చేస్తామో లేకుండా లేదు. టైం అయిపోయినాక వచ్చిన వాళ్ళని ఎవరు కూడా అలో చేయలేదు. అది ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళినటువంటి పేపర్లలో ఉన్నది, తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఏం తీసుకురావాలి ఏం తీసుకోలేదు, టైం కూడా ఏందనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ టైం ప్రకారం వచ్చిన వాళ్ళు మొత్తం అలో చేసాం.